వైవస్వతమను సంతతి. నారద, మిగిలిన మనువుల కథలు కూడా చెబుతాను, శ్రద్ధగా ఆలకించు. వీరిని స్మరిస్తే చాలు దేవీ భక్తి కుదురుకుంటుంది. వైవస్వత మనువుకి 6 కొడుకులున్నారు. కరుషుడు, వృషద్రథుడు, నాభాగుడు, దిష్టుడు, శర్యాతి, త్రిశంకుడు. 6 మహాబలిశాలులే. కాళిందీ తీరంలో నిరాహారులై తీవ్రంగా తపస్సు చేశారు. కొంతకాలానికి అంతఃశుద్ధి లభించింది. జగత్తు అంతా ఆత్మలోనే కనపడింది. ఈ దర్శనానికి వారి ఆశ్చర్యచకితులయ్యారు. మరింత నిష్టగా తపస్సు కొనసాగించారు. 12 ఏళ్లు గడిచాయి. జగదీశ్వరి సాక్షాత్కరించింది. భక్తి వినమ్రులై సాగలి మ్రొక్కారు. 6 రాకుమారులు ముక్తి కంఠంతో ఆ మహేశ్వరిని స్తుతించారు. ప్రసన్నురాలైంది. రాజపుత్రుల్లారా, మీరు మహాత్ములు, తపస్వులు, నిష్కల్మషులు, అంతఃశుద్ధిని సాధించిన వారు. నన్ను ఉపాసించారు. మనసులో ఉన్న కోరికలన్నీ అడగండి, నేను ప్రసన్నమయ్యాను, తీరుస్తాను అంది. మహాదేవి, నిష్కంటకంగా రాజ్యం ఇయ్యి, సత్పుత్రులను ప్రసాదించు, దీర్ఘాయుష్మంతుల్ని చెయ్యి, అవ్యాహతంగా భోగభాగ్యాలు అనుభవించేటట్టు, యశస్సు, తేజస్సు, సన్మతి కలిగేట్టు మా 6 వరం ప్రసాదించు. జగన్మాత తదాస్తు అంది. వీరు 6 క్రమంగా 6 మన్వంతరాలకు అధిపతులయ్యారు. అదనంగా వరమిచ్చి ఆశీర్వదించి వెళ్ళింది. అలాగే జరిగింది. 6 మహారాజులై భోగభాగ్యాలు అనుభవించి సత్సంతానాన్ని పొంది జన్మాంతరంలో మనువులయ్యారు. మొదటివాడు దక్షసావర్ణిగా 9వ మనువు అయ్యాడు. 2వ వాడు మేరుసావర్ణిగా 10వ మన్వంతరానికి, 3వ వాడు సూర్యసావర్ణిగా 11వ మన్వంతరానికి, 4వ వాడు చంద్రసావర్ణిగా 12వ మన్వంతరానికి, 5వ వాడు రుద్రసావర్ణిగా 13వ మన్వంతరానికి, 6వ వాడు విష్ణుసావర్ణిగా 14వ మన్వంతరానికి అధిపతులయ్యారు. ఈ 14 మనువులు దేవీ పాదచింతకులు, పరమపూజ్యులు, లోకవంద్యులు, మహాప్రతాపశాలులు, బ్రాహ్మరీదేవి అనుగ్రహానికి నోచుకున్నవారు. నారాయణ మహర్షి నోటి నుంచి బ్రాహ్మరీదేవి అనే పదం రావడమేమిటి? నారదుడు పట్టుకున్నాడు. మహర్షి, ఎవరు ఈ బ్రాహ్మరీదేవి? అవతారగాథ ఏమిటి? దయచేసి వివరించు. అమృతమైన మోహం మొత్తుతుందేమో గాని దేవి కథామృతం ఎంత గ్రోలినా తనివి తీరడం లేదు, వినిపించు అని ప్రార్థించాడు. నారాయణ మహర్షి నారద అంటూ ప్రారంభించాడు.